హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ పార్దు నేను ఇంటికైతే వెళ్తున్నాము. కడుపు లంకలో బస్సు అయితే ఆగిందండి. ఏంటి ఎందుకు ఆగిందని ఆలోచిస్తూ ఉంటే నాకైతే పువ్వులైతే చాలా బాగా కనిపించాయి. ఊరిన వర్షం వస్తుంటే మార్కెట్లో పువ్వులు చూసారా ఎలా ఉన్నాయో, అలానే జానడు పొట్ట కోసమే ఎన్ని తిప్పలో అంటారు చూడండి. అలా ఎంత వర్షంలో కూడా పాపం పువ్వులు అమ్మకం అయితే ఎలా అమ్ముతున్నారో, అలానే బస్సు ఆగింది అంటే పువ్వులు మార్కెట్కి వేయటానికే ఆపుతారండి. ఇక్కడ ఈ సమయంలో బస్సు వస్తే ఒక అరగంట సేపు అయితే ఆపేస్తారండి. చూసారా, ఇది నరసాపురం బస్సు అండి. ఈ నరసాపురం అందరికీ కూడా ఇక్కడి నుంచే డైలీ అమ్మకాలకే వెళ్తూ ఉంటాయండి. డైలీ కస్టమర్స్కి వేస్తూ ఉంటారు. ఫోన్పే ద్వారాగా డబ్బులు వేస్తూ ఉంటారు. మనకి ఇక్కడి నుంచి ఫోన్ చేయగానే పువ్వులు అయితే పంపిస్తూ ఉంటారండి. ఎంత దూరం ప్రయాణం చేసి పువ్వులు ఎంత చక్కగా మనకి అందుబాటులో అందరికీ అందేటట్టు ఉంటుంది కదండి. పువ్వులు దొరకని చోట ఇవే చాలా గొప్పగా ఉంటాయి. మాకింకా అందరికీ కూడా ఇక్కడ పువ్వులు ఉంటాయనుకోండి, మేము ఇక్కడ కొనటం చాలా తక్కువ. ఏదో ఫంక్షన్కి మాత్రమే కొనుక్కుంటాము. కానీ కొన్ని ఏరియాల్లోని దొరకని కాడ చాలా కష్టం కదండి. చూసారా, బంతి, చామంతి, గులాబీలు అయితే బాక్సుల్లో పెట్టారండి. మన బంతి, చామంతి మాత్రం ఫుల్గా వాటర్ కొట్టి ఈ బస్తాలు లోడ్ అయితే చేస్తారండి. ఎక్కువ గోను సంచి వేస్తారు. ఇగో చూసారా, నరసాపురం అట పేరు కూడా రాశారండి. చక్కగా ఇలా వివరంగా రాస్తే ఎవరి పేపర్ ఉన్నదే వాళ్ళు తీసుకుంటారండి. మా పాదు చూడండి కుప్పు గొంతులు వేస్తున్నాడు. మేము మా రాజమహేంద్రవరం నుంచి మా ఇంటికి అయితే వెళ్తున్నామండి. మా పార్దు నేను చిన్న కార్యక్రమానికి అయితే వెళ్తున్నాము. ఉంటే పువ్వుల మొక్కలండి, లేదంటే ఇటుక బట్టీలండి. ఇది చూసారా, ఎన్నో బిల్డింగులు కట్టవలసిన ప్రతి వారికి కూడా మా ఇంటికి అవసరం కదా. ఈ ఇటుక బట్టీలు కూడా చాలా ఉంటాయండి. మా లంకంతా కూడా ఇటుక బట్టీలేనండి. మీకు కుదిరితే మరో వీడియోలో మీకు బట్టీల గురించి కూడా వివరాలు చెప్తాను. వర్షానికి ఇవి కూడా ముసుగేసి కూర్చున్నాయి, కానీ పాపం పువ్వులు పట్టుకెళ్ళే వాళ్ళు మాత్రం పని చేస్తూనే ఉన్నారండి. అసలు మాకు మొక్కలు పెంచాలనే ఆలోచన ఎక్కడ వచ్చింది అంటే అండి, మాకు నర్సరీలండి. ఎటు వెళ్ళినా నర్సరీలు తగులుతూనే ఉంటాయి. చూసారా, బస్సు మీద కానీ బండి మీద కానీ ఇలా వెళ్తుంటే మేము వీటి మయాన్నే వెళ్ళాలండి. ఇక బస్కి అయితేనండి ఇలా చూస్తూ ఉండిపోతామండి. బండికి అయితే మాత్రం ఎక్కడైనా మంచి మొక్క కనిపించిందా చక్కగా అవి కొనుక్కుని వెళ్తేనే కానీ ఊరుకోమండి. అలానే మా ఊరు చూశారు కదా, మా గోదావరిని కూడా చూసేయండి. మొన్న నేను గోదావరి మొక్కలు నాటే వీడియోకి వెళ్ళాను కదండి, అక్కడ తీసుకున్న వీడియో అండి. మీరు గోదావరి చూస్తారని ఈ చిన్న బిట్ అయితే కలిపాను. మా గౌతమి గోదావరి ఎంత చక్కగా ఉందో కదా. ఇదేనండి మీకు పువ్వుల గురించి కొన్ని వివరాలు చెప్పాలనుకున్నాను. ఉంటానండి, బాయ్.